ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు కర్ణాటక. ఇక్కడి రాళ్లు రాసుల కాలం నాటి నిర్మాణాల్లో చేరి చరిత్రను సృష్టించాయి. దేవాలయాల దేహంలో చేరిపోతూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని స్థాపించాయి. కాలు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేమో, కళాత్మకమైన నిర్మాణాలు కంటపడకుండా కర్ణాటకను కూడా దాటలేము. అలాంటి కర్ణాటకలోని చూడదగిన ప్రదేశాలలో హంపి ఒకటి. విజయనగర జిల్లా పరిధిలోని ఈ నగరం అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఆలయాల వనం. ఇక్కడ విరాజిల్లుతున్న శ్రీ విఠల్ ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. హంపిలో అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న పర్వతాలు చుట్టాల మాదిరిగా చుట్టుముట్టినట్టు అనిపిస్తుంది. ఒకవైపున తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటే మరో పాయగా చరిత్ర ప్రవహిస్తున్న భావన కలుగుతుంది. పర్వతాల భుజాలపై నుంచి రాలిపోయిన రాళ్లు చరిత్ర ఒడిలో చేరిపోవడం కనిపిస్తుంది. కాలానికి కూడా కళాత్మక హృదయం ఉండటం వల్లనే ఇక్కడి నిర్మాణాలు ఇంకా దెబ్బతినలేదేమో అనే ఆలోచన కలుగుతుంది. హంపి పేరు వినగానే ఇద్దరు మహనీయుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఒకరు విద్యారణ్యుల వారు అయితే మరొకరు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు. అంకురార్పణ చేసింది ఒకరైతే అభివృద్ధి చేసింది మరొకరు. శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతి అయిన విద్యారణ్యుల వారి ఆశీస్సులతో హరిహరరాయలు, బుక్కరాయలు తుంగభద్రా నదీ తీరంలో సామ్రాజ్య స్థాపన చేశారు. విద్యారణ్యుల వారి పట్ల కృతజ్ఞతతో వారు విద్యానగరం అనే పేరు పెట్టగా కాలక్రమంలో అది విజయనగర సామ్రాజ్యంగా మారింది. విద్యారణ్యుల వారు ఇక్కడి మాతంగ పర్వతంపై కొంతకాలం పాటు ఆయన తపస్సు చేసుకున్నారు. ఈ ప్రాంతమంతా రామాయణ కాలంతో ముడిపడినదనే విషయం ఆ సమయంలోనే ఆయన ఆధ్యాత్మిక దృష్టికి తోచింది. అందువల్లనే ఆయన హరిహరరాయలు, బుక్కరాయలకు ఈ ప్రదేశాన్ని సూచించినట్టు చెబుతారు. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని రాయలవారు అభివృద్ధి చేస్తూ వెళ్లారు. అందుకు సంబంధించిన ఆధారాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కమలాపురం నుంచి లోపలికి వెళుతూ ఉంటే అనేక శిథిల నిర్మాణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాలాన్ని ఎదిరించి
నేలపై నిలిచినవి కొన్నైతే మతపరమైన దాడుల కారణంగా మట్టిపాలైనవి మరికొన్ని. నిర్మాణాల నుంచి జారిపోయిన ఈ శిలలను నేలతల్లి గాఢంగా హత్తుకున్నట్టుగా అనిపించగానే మనసు భారమవుతుంది. కాలంతో పాటు కరగనిది, తరతరాలుగా తరగనిదే కదా నిజమైన సంపద అనిపిస్తుంది. అప్పటికి ఇక్కడి నిర్మాణాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ చారిత్రక వారసత్వ సంపదను కాలుష్యం నుంచి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేటు వాహనాలను నిలిపేస్తారు. అక్కడి నుంచి కాలుష్యరహిత వాహనాల్లో పర్యాటకులను తీసుకుని వెళ్లి సందర్శన అనంతరం తిరిగి తీసుకుని వస్తారు. చరిత్ర చేయి పట్టుకుని నడిచే ఇక్కడి ఆధ్యాత్మికతను పరిశీలిస్తే అనేక ఆలయాలు అపూర్వమైన శిల్పకళను అలంకరించుకుని కనిపిస్తాయి. హంపి నగరానికి 2 కళ్ల మాదిరిగా చెప్పుకునే ఆ ఆలయాల్లో విరూపాక్ష, విఠల ఆలయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందే ఇక్కడ విరూపాక్ష స్వామి కొలువై ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. విఠలాలయాన్ని మాత్రం 16వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. రామాయణ కాలంలోని కిష్కిందనే నేటి హంపిగా చెబుతారు. రామాయణంలో కనిపించే పేర్లతోనే ఇప్పటికీ ఇక్కడి పర్వతాలు పిలువబడుతున్నాయి. హనుమ సుగ్రీవులను రామలక్ష్మణులు కలుసుకున్న ప్రదేశం ఇదేనని అనడానికి అనేక ఆధారాలు కనిపిస్తాయి. అలాంటి ఈ ప్రదేశంలో తుంగభద్రా నదీ తీరంలో నిర్మితమైన విఠల్ ఆలయం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. చారిత్రక విశేషాలను సైతం చెంపక పుష్పాలుగా చేతిలో పెడుతుంది. విఠల్ ఆలయానికి సంబంధించిన గోపురం చాలా వరకు శిథిలమైపోయింది. ఒకప్పుడు విఠల్ పురగా కూడా ఈ ప్రదేశం పిలువబడింది. అలాగే ఆలయానికి చేరుకునే ప్రధానమైన వీధిని విఠల్ బజారుగా పిలుచుకునేవారు. విశాలమైన రాతిసింహద్వారాన్ని కలిగిన ఈ రాజగోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే కనుల ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. కళలన్నీ ఒక చోట చేరినట్టు, అద్భుతాలన్నీ ఒక్కటిగా మారిపోయినట్టు అనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు, ఎత్తైన మండపాలు, అందంగా తీర్చిదిద్దిన మందిరాలు మనలను మరో లోకంలోకి తీసుకెళ్లిన భావన కలుగుతుంది. ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల వైపు గోపురాలను నిర్మించారు. కానీ అవిప్పుడు చాలా వరకు శిథిలమైపోయి కనిపిస్తాయి. విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన కారణంగా, విజయాలను ప్రసాదించిన కారణంగా ఇక్కడి ఆలయాన్ని విజయ విఠల ఆలయంగా కూడా పిలుచుకుంటూ ఉంటారు.
మరాఠీలో విట్ అంటే ఇటుక అనే అర్థం. తన భక్తుడి కోసం ఇటుకపై నిలబడినవాడు కావడం వల్ల ఇక్కడి స్వామివారిని విఠలుడిగా కొలుస్తూ ఉంటారు. ఆ స్వామిని పురందరదాసు, తుకారాం, నామదేవుడు, జ్ఞానదేవుడు, ఏకనాథుడు, గోరా కుంభార్ వంటి ఎంతో మంది భక్తులు సేవించి తరించారు. మహారాష్ట్ర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకునే ఆ పాండురంగ విఠలుడిని అప్పట్లోనే ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించుకుని పూజించడం అలనాటి రాజుల అసమానమైన వైష్ణవ భక్తిని చాటుతుంది. మహామంటపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో విఠలుడి మూర్తి లేదు. మతపరమైన దాడుల కారణంగా అప్పట్లో ఈ మూర్తిని ఇక్కడి నుంచి తరలించినట్టుగా చెబుతారు. అందువల్ల అప్పటి నుంచి ఈ ఆలయం పర్యాటక పరంగా మాత్రమే విలసిల్లుతోంది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళను కనులారా తిలకించడం కోసం, అమితమైన ఆశ్చర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే పర్యాటకులు తరలివస్తూ ఉంటారు. గర్భాలయానికి ముందుగా ఉన్న మంటపం 3 విశాలమైన ద్వారాలను కలిగి ఉంటుంది. ఈ మంటపంలో నుంచి గర్భాలయం దిశగా వెళ్లవలసి ఉంటుంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ఉండవలసిన 2 ద్వారపాలకులలో జయుడు విగ్రహం మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 12 అడుగుల వరకు ఉండే ఈ విగ్రహం అబ్బురపరుస్తుంది. విజయుడి మూర్తి మతపరమైన దాడుల్లో పూర్తిగా శిథిలమైందని అంటారు. గర్భాలయంలో ఒకప్పుడు రుక్మిణీ సమేత పాండురంగ విఠలుడి మూర్తులు ఉండేవనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో రుక్మిణీ అమ్మవారిని, పాండురంగ స్వామిని నిలబెట్టిన 2 వేదికలు పక్కపక్కనే ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారు, అమ్మవారు ఇక్కడ లేకపోవడం వల్ల మనసుకి కాస్త బాధగా, బరువుగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి లోపలి వైపు నుంచి కూడా ప్రదక్షిణా మార్గం ఉండడం విశేషం. విరూపాక్షస్వామి, విజయ విఠలస్వామి హంపి క్షేత్రానికి 2 కళ్లుగా చెబుతూ ఉంటారు. అప్పట్లో విరూపాక్షస్వామి వారితో సమానంగా విజయ విఠలస్వామికి ఉత్సవాలు నిర్వహించేవారట. వీధుల్లో జరిగే రథోత్సవం, పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కనుల పండుగగా ఉండేదని చెప్తారు. మతపరమైన దాడుల తర్వాతనే ఈ ఆలయం ఇలా మౌనంగా ఉండిపోయిందని అంటారు. విఠల్ ఆలయానికి సంబంధించిన విశాలమైన రాజగోపురం దాటుకుని మనం లోపలికి అడుగుపెట్టగానే ముందుగా మనలను ఆకర్షించేది, ఆకట్టుకునేది ఏకశిలా రథం. అసలు హంపి పేరు వినగానే దాదాపుగా అందరికీ గుర్తుకు వచ్చేది 50 రూపాయల నోట్పై మనకి కనిపించేది ఈ రాతి రథమే. విఠలుడి ఊరేగింపుకు ఈ రథాన్ని సిద్ధంగా ఉంచినట్టుగా మరి కాసేపట్లో కదలనున్నట్టుగా అనిపిస్తుంది. భారతదేశంలో ఇలాంటి రథాలు కోణార్క్ సూర్యదేవాలయ ప్రాంగణంలోనూ, మహాబలిపురంలోనూ మాత్రమే ఉన్నాయి.
ఒడిషాలోని రాతి రథాన్ని చూసిన రాయలువారు ఆ తర్వాతనే ఈ రథాన్ని చేయించారని అంటారు. ఈ రథాన్ని ఏనుగులు లాగుతున్నట్టుగా ఉంటుంది. అయితే మొదట్లో ఈ రథానికి గుర్రాలు ఉండేవని, ఆ తర్వాత కాలంలో అవి దెబ్బతినడం వల్ల ఆ స్థానంలో ఏనుగుల శిల్పాలను జోడించారనే విషయం పరిశీలనతో చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఈ రథం మధ్యలో గరుత్మంతుడి విగ్రహం ఉండేదట. మతపరమైన దాడుల కారణంగా అది దెబ్బతినడం జరిగిందని అంటారు. గరుత్మంతుడి దగ్గర దీపారాధన చేయడం కోసమే ఇక్కడి రాతి నిచ్చెన ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతారు. ఈ రాతి రథం పైభాగంలో పాండురంగ విఠలుడి శిల్ప చిత్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో గర్భాలయంలో స్వామివారు ఎలా ఉండేవారో అలాగే ఈ రథంపై ఆవిష్కరించారని చెబుతారు. 100 ఏళ్ల నాటి ఈ రాతిరథం రాయలవారి కళా హృదయాన్ని, ఆ కాలనాటి శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. విస్మయలను చేసే నక్షీలతో కూడిన ఈ రాతిరథం మనకి తెలియకుండానే మనలను దాని చుట్టూ అనేక ప్రదక్షిణలు చేయిస్తుంది. ఏకశిలారథం అనే పేరు ఉన్నప్పటికీ అనేక శిలాభాగాలను కలుపుతూ నిర్మించిన రథంగా ఇది కనిపిస్తుంది. ఈ రథానికి గల రాతి చక్రాలు ఇప్పటికీ తిరుగుతాయి. అయితే సందర్శకులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో అవి దెబ్బతినకుండా ఉండడం కోసం రక్షణ ఏర్పాటు చేశారు. ఈ రాతిరథం స్పష్టమైన చరిత్రతో ముడిపడి ఉన్నప్పటికీ దీని చుట్టూ అనేక జానపద కథలు వినిపిస్తూ ఉంటాయి. విజయ విఠల ఆలయ ప్రాంగణంలో మనకి కనిపించే మరో అద్భుతం పేరే రంగమండపం. 56 స్తంభాలతో కూడిన ఈ మండపం విఠల ఆలయానికి మరింత విశేషాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఒక్కో ప్రధానమైన స్తంభం మరో 7 చిన్న స్తంభాలను కలిగి ఉంటాయి. ఇక్కడి సరిగమ స్తంభాలను సున్నితంగా తాకితే ఆయా సంగీత వాద్యాలకు సంబంధించిన ధ్వని చేస్తాయి. రాళ్లతో రాగాలు పలికించడం అనే మాట విని ఉన్నవారికి ప్రత్యక్ష అనుభవం ఇక్కడే దొరుకుతుంది. ఆంగ్లేయుల పాలనా కాలంలో వారిని ఆశ్చర్యచకితులను చేసిన భారతీయ నిర్మాణాల్లో ఇది ఒకటి. రాతి స్తంభాలు తమ సహజ గుణాన్ని వదిలిపెట్టి ఆయా వాద్య పరికరాల మాదిరిగా పనిచేయడం వారికి విస్మయాన్ని కలిగించింది. దాంతో ఆ స్తంభాల్లో ఏమైనా అమెరికా జరిగిందా అనే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించుకుని 2 స్తంభాలను పగలగొట్టారు. ఆ స్తంభాల లోపల వారికి ఏమీ కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ఈ నిర్మాణ విశేషం వారిని మరింత విస్మయానికి గురిచేసిందని అంటారు. ఆంగ్లేయులు అలా పరిశీలించడానికి నిదర్శనంగా ఇక్కడ 2 పిల్లర్లు లేకపోవడం కనిపిస్తూ ఉంటుంది. రంగమండపం కేవలం సంగీత స్తంభాలకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఈ మండపం అపూర్వమైన అనేక శిల్పాలను ధరించి కనిపిస్తుంది. వేదిక మొదలు పైకప్పు వరకు మనకు అనేక విశేషాలను పరిచయం చేస్తుంది. వేదిక మూలాలపై చేసిన అద్భుతాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఒకే శిల్పచిత్రంలో వివిధ రకాల జంతువులు, దృశ్యాలు ఆవిష్కృతమయ్యేలా చేసిన తీరు ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చుతునకగా కనిపిస్తుంది. ఇక కళ్యాణ మంటపం కూడా రాయలవారి కాలానికి సంబంధించిన శిల్పకళను రాశిగా పోస్తుంది. ప్రాచీనమైన ఆలయాల్లో గోపురాలు, విశాలమైన మంటపాలు నిర్మించడంలో రాయలవారు ఎంతో ఆసక్తిని చూపేవారు. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే తమదైన ముద్రను వేస్తూ పుష్కరిణిని నిర్మించేవారు. ఈ నిర్మాణాల ద్వారా తన కళాభిరుచిని ఆవిష్కరించవచ్చనేది ఆయన ఉద్దేశం. అలా రాయలవారి కాలంలో జరిగినదే ఈ కళ్యాణ మండప నిర్మాణం. ఈ కళ్యాణ మండపం పాదభాగం, స్తంభాలతో కూడిన మధ్యభాగం, పైకప్పు అద్భుతమైన నక్షీలతో
చూపులు తిప్పుకోకుండా చేస్తూ ఉంటాయి. ఈ మండపంలోని ప్రతి స్తంభం రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన దృశ్యాలను శిల్ప చిత్రాలుగా పరిచయం చేస్తుంది. కాల్పనిక జీవులను నియంత్రించే వీరుల శిల్పాలు జోడించబడిన ఈ స్తంభాలు ఈ మండపానికి మరింత ఆకర్షణ. ఈ మండపంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ అద్భుతంలో భాగమైన అనుభూతిని పొందుతుంటారు. ఇప్పటి కళ్యాణ మంటపాల నిర్మాణాన్ని పరిశీలన చేస్తే ఒకే పైకప్పుతో ఏక మండప నిర్మాణం కనిపిస్తుంది. ప్రాచీనమైన కాలంలో విశాలమైన మంటపంలో ప్రత్యేకమైన నిర్మాణంగా మరో 4 కాళ్ల మండపం నిర్మించేవారు. ఎత్తైన వేదికను కలిగిన ఈ 4 కాళ్ల మండపంపై స్వామివారు అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించేవారు. ఇక్కడి రాయలవారి కళ్యాణ మండపం కూడా ఇదే తరహా నిర్మాణంతో మనకు కనువిందు చేస్తుంది. హంపి చరిత్రగా చూసినప్పుడు, ఆధ్యాత్మిక పరంగా పరిశీలించినప్పుడు ఒక్కటిగా అనిపిస్తుంది. కానీ నిర్మాణాల పరంగా చూస్తే అనేక సముదాయాలుగా, సమూహాలుగా అర్థమవుతుంది. అలాంటి సముదాయంలో ఒకటిగా కనిపించే విజయ విఠల ఆలయం మనసుకి ఎంతో ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇతిహాసంతో ముడిపడిన రాయలవారి చరిత్రను రమణీయంగా వినిపిస్తుంది. అలాంటి ఈ ప్రదేశంలోని విజయ విఠల ఆలయాన్ని ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సందర్శించే అవకాశం ఉంటుంది. హంపి అంటే తుంగభద్ర, హంపి అంటే విరూపాక్ష ఆలయం, హంపి అంటే అందమైన రాతిరథం, హంపి అంటే సంగీత మండపం. ఇలా ఇక్కడి ప్రతి నిర్మాణం, ప్రతి అంశం తానే హంపి అయి కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని దర్శింపచేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంది. ఇక్కడి ప్రతి రాయి రత్నం కంటే విలువైనదే. ఎందుకంటే అది వేల పేజీల చరిత్రను నిక్షిప్తం చేసుకుని కనిపిస్తుంది. ఇక్కడి తుంగభద్రలోని నీటిని తాగినా ధన్యమే. ఎందుకంటే ఆధ్యాత్మికతను, చరిత్రను కలుపుకొని అమృత వాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో తడిసిపోవాలని కోరుకోని వారుంటారా? అనుభూతుల ఆకాశంలో తేలిపోని వారుంటారా? హైదరాబాద్ నుంచి 421 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలోనూ హంపి ఉంది. హోస్పేట్ వరకు రైలు మార్గం ఉంది. అక్కడి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపి చేరుకోవడానికి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.